జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పంతులు గారు చెప్పినట్టు అందర్నీ పిలిచినట్టే కదా? అది అమ్మా, ఇక్కడ ఆరుకి ఇష్టమైన ఒక అమ్మాయి ఉంది. ఏదో ఎఫ్ఎంలో వర్క్ చేస్తుంది. ఆ అమ్మాయిని పిలుద్దామని ఫోన్ చేశా. ఎఫ్ఎంలో నా ఫేవరెట్ ఆర్జే ప్రోగ్రామ్ వస్తుంది. తనే కదా ఇప్పుడు ఇంటికి కేర్ టేకర్గా వచ్చింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని అందరికీ తెలిస్తే అమ్మో, అరుంధతికి బాగా ఇష్టమైన అమ్మాయిని నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పటికే ఆ అమ్మాయి ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ అమర్ లైఫ్లోకి వస్తుంది. ఎలా అయినా ఆ అమ్మాయిని ఇంటికి రాకుండా ఆపాలి. మరి వస్తానన్నారా? బిజీగా ఉన్నట్టుంది. ఏదేదో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. తిరిగి ఫోన్ చేస్తుంది లేరా? పంతులు గారు, మీరు చెప్పినవన్నీ రేపు మార్నింగ్ కల్లా రెడీగా ఉంటాయి. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, నేను ఏర్పాటు చేస్తా. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను లేరా? సరే నాన్న, రాతోడు కూడా ఉన్నాడు, చూసుకోమని చెప్తాను. అమ్మాయి ఫోటో ఏంటండి? ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు. వాటిని చూసి పిల్లలు బాధపడతారని మేమే తీసి లోపల పెట్టాం. పెద్ద కర్మ రేపే కదండి, తీసి బయట ఉంచండి. సరే పంతులు గారు, తీసి బయట పెడతాం. సరేనమ్మా, ఉంటాను. పంతులు గారు, నేను డ్రాప్ చేస్తాను. సరే. దీన్ని ఎవరు కట్టారు? మనోహర్ కట్టింది. ఆత్మలు దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి. అంటే పంతులు గారు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా, చావు కూడా జరిగింది. ఏ చెడుగాలి వాళ్ళ వరకు రాకుండా ఉండడం కోసం నేనే కట్టాను. తప్పమ్మా. దశదిన కర్మ జరిగే వరకు చనిపోయిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళ చుట్టూనే ఉంటారు. చివరి క్షణం వరకు వాళ్ళని కళ్ళారా చూసుకొని అప్పుడు పరలోకానికి వెళతారు. ఈ కొంచెం సంతోషాన్ని కూడా మనం వాళ్ళకి దూరం చేయకూడదు. వెంటనే దీన్ని తీసేయండి. సరే పంతులు గారు, నేనేం చేస్తాను. రండి పంతులు గారు. చూసారా గుప్తా గారు, దేవుడు చివరి రోజని దాన్ని తీసేయమని పంతులు గారి ద్వారా చెప్పించారు. ఇప్పుడు మనం వచ్చి అది తీయగానే నేను ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ బాలిక ఈ బంధనమును తొలగించదు. చాలా థ్యాంక్స్ అండి, మీ వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. ఈ జాబ్ని అడ్డం పెట్టుకొని ఎలా అయినా సరే సార్కి దగ్గర అవ్వాలి. దగ్గర అవ్వడం ఏంటి? మా నాన్నగారికి ఆరోగ్యం అస్సలు బాగాలేదండి. ఒక లెటర్ మీద లెఫ్టినెంట్తో సంతకం పెట్టిస్తే మిలిటరీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు. అందుకే సార్కి క్లోజ్ అయి ఎలా అయినా సరే సంతకం పెట్టించుకొని మా నాన్నకి ట్రీట్మెంట్ చేయిస్తా. మరైతే సంతకం అయిపోగానే వెళ్ళిపోతారా? అలా ఎలా వెళ్తానండి, పనికి ద్రోహం చేయకూడదు. ఇక్కడే ఉండి
పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటా. అవును, మీరు ఇంతకు ముందు ఎక్కడ పనిచేసేవారండి? మీ గొంతు చాలా విన్నట్టుగా, బాగా తెలిసినట్టుగా ఉంది. ఆర్జే అని చెప్పడం ఎందుకులే, ఎందుకు మానేశాం, ఈ పని ఎందుకు చేస్తున్నావు అని 1,00,000 ప్రశ్నలు. చెప్పండి, ఎక్కడ పనిచేసేవారు? అదంతా ఎందుకులేండి, వదిలేయండి. ఇప్పుడు ఈ ఇంట్లో కొత్త జీవితం మొదలు పెడుతున్నా. ఆ, కొత్త ఉద్యోగం మొదలు పెడుతున్నా, అందుకే కొత్త జీవితం అంటున్నా. అయ్యో, చెప్పడం మర్చిపోయా, మీరు ఒకసారి రాతోని కలవండి. ఎందుకండి? మీరు రోజంతా ఇక్కడే ఉన్నారా, కానీ ఆయన మిమ్మల్ని చూడలేదంట. మీ పోలికలు చెప్పమన్నాడు, చెప్పగానే ఎవరో వాళ్ళ మేడంలా ఉన్నాయన్నాడు. మిమ్మల్ని ఆయనకి పరిచయం చేస్తా. నీకు కనిపించుటయే మాకొక వింత, ఇక నిండుకుండ రత్తడు కూడా కనిపించవలెనా? హ, పెద్ద సమస్య వచ్చి పడినది. రండి. మీరు వెళ్ళండి, నేను మళ్ళీ వస్తా. అదేంటండి అలా అంటారు? ఇప్పుడే కలుద్దురు గాని రండి. ఏంటండి అలా కంగారు పడ్డారు? మీకు ముట్టుకుంటే నచ్చదా? అలానేం లేదండి, జస్ట్ అలా పక్కకు జరిగానంతే. సరే పదండి వెళ్దాం. ఇప్పుడు ఎందుకులేండి, ఇంకెప్పుడైనా కలుస్తానులే. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు? బాలిక వదిలేలా లేదు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకొనుము బాలిక. చెప్పండి. అది ఇవాళే మీకు మొదటి రోజు కదా. ఇక్కడ అంతా మన వాళ్లే, ఎవ్వరూ ఏమీ అనుకోరు. మొహమాట పడకుండా రండి, మీ ఇల్లే అనుకోండి. అనుకొనుట ఏమి, ఇది ఈ బాలిక ఇల్లే. చూడండి, మీరిప్పుడు రాకపోతే ఈసారి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తా, చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.